అసలు లైఫ్ ఎందుకురా ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుంది? ఇన్ని కన్ఫ్యూజన్స్ అవసరమా? సింపుల్గా వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు అది లైఫ్ అవుతుంది. అయినా బాధ తెలియకపోతే సంతోషానికి విలువే ఉంటుంది. అందుకే లైఫ్లో అన్నీ ఉంటాయి. మనం ఎలా తీసుకున్నాం అన్న దాన్ని బట్టే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇక నా స్టోరీ తర్వాత అంత ట్రూగా చెప్పింది మీరే అండి. ఏడ్సావులే. అయినా థ్యాంక్స్ రా. నా బర్త్డేకి ఇంత మంచి స్టార్ట్ ఉంటుందని అనుకోలేదురా. నీ బర్త్డే కూడా నాకు ఇంత కలిసి వస్తుంది అనుకోలేదురా. అయినా ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేసాంరా. ఇలాంటి ఒక టాపిక్ మాట్లాడుకోవచ్చు అని కూడా తెలియదు కదా మనకి. అప్పుడు అయిపోయినట్టు మాట్లాడుకో. ఇంకా రాకేష్ గారు చెప్పలే. నా దగ్గర స్టోరీస్ ఏముంటాయి, నేనేం చెప్పను రా బాబు. మా స్టోరీస్ అన్ని చెప్పించుకొని వినేసి ఇప్పుడు నీ టైం వచ్చేసరికి చెప్పనంటావా? అదేం కుదరదు రే. ఎందుకురా, హ్యాపీగా పడుకుందాం పదండి. అంత లేదు, నువ్వు కూడా స్టోరీ చెప్పాకే వెళ్దాం. తప్పదా? తప్పదు. అద్దెంటి కోసం ప్రాణాలు పోయేలా తిరుగుతున్న రోజులవి. అతి తక్కువలో 6,000కి జూబ్లీ హిల్స్లో. అక్కడ చూడు. డైనింగ్ రూమ్ బాగుంది. ఇదేంటి? ఓ బాల్కనీ అద్దరిపోయింది. భలేంద్రా. రే, ఇల్లేంట్రా ఇంత పెద్దగా ఉంది? అదే కదా, జూబ్లీ హిల్స్లో 6,000కి ఎంత పెద్ద ఇల్లు దొరకడం ఏంట్రా? రేయ్, అదృష్టం వచ్చినప్పుడు మూసుకుని ఆనందించాలి. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఇలాంటి ఇల్లు దొరికితే అదృష్టం అన్నారా? ఈ ఫ్యాన్కి ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. అప్పటి నుంచి ఇంటి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనకు అవసరం ఆరా ఇల్లు? పద వేరే చోటు వెతుక్కుందాం. అవునరా, వెళ్ళిపోదాం పదండ్రా. వెళ్ళిపోయి ఎక్కడ ఉంటావురా? రోడ్డు మీద ఉంటావా? మూసుకొని సర్దండ్రా. సరేరా, ఎలాగా ఉందని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ సర్దేదా రేపు సర్దుకుందాంలే. సరే, బీర్లు పొంగిచ్చి బిర్యానీతో గృహప్రవేశం చేసుకుందాం. నువ్వు సూపర్ రా, క్యూట్ బాయ్. పద. శ్మశాన నిశ్శబ్దం అంటే ఇదేనా బావా? నీ అబ్బా ఆపు, అసలే భయం చేస్తుంటే నీ దేయాలగోళ మధ్యలో. రే, దేనికిరా భయం? ముందుండే వాళ్ళు ఫర్నిచర్ కూడా తీసుకెళ్లాలంటే నాకు ఎందుకో భయంగా ఉందిరా. రే, ఎందుకురా దెయ్యాల పేరు చెప్పగానే ఓ తడిపేసుకుంటారు? చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ఒక్కసారి కూడా దెయ్యం చూడలేదు. దయ్యాలంటే అంత ఇంట్రెస్ట్ ఏంట్రా నీకు? ఇంట్రెస్టా? ఐ లవ్ దెమ్ రా. ఎప్పటికైనా ఒక అందమైన దెయ్యాన్ని చూసి దాని వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకుని అది చూసి మీరు అసూయపడి ఇలా ఎన్నో కళ్ళకన్నాను. ఎప్పుడు నెరవేరుతాయో. ఏ ఆపు, అయినా దెయ్యాలతో లవ్వేంట్రా? రే, దెయ్యాలంటే సినిమాల్లో చూపించినట్టు ఫ్రిడ్జ్ పక్కన ఇలా నిలబడి గోడకి బల్లిలా అతుకుపోయి అలా ఉండవురా. దేవర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ వన్స్. అంతెందుకు, రేపు నేను చచ్చిపోయి దెయ్యమయ్యాను అనుకో, అందరినీ ఆట పట్టిస్తా, కామెడీ చేస్తా. అంతేగాని రక్కేసి అరిచేసి భయపెట్టేసి అలడి చేయను. అయినా బుర్రలేని దెయ్యాలు చేసే పనులురా. నీ ఆ సర్లే కానీ దెయ్యంలో వచ్చేసి నువ్వేం చేస్తావరా? ఇది క్లియర్గా చెప్పాలి. రే, దెయ్యాలను లవ్ చేయడం వల్ల కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటారా. ఇప్పుడు ఫ్యాన్ ఆర్పాలనుకో, ఏం చేస్తావు? నిజంగానే అయిపోయిందేంటి? వాటర్ కావాలనుకో, ఏం చేస్తావు? తీసుకొస్తుంది. అంతెందుకు, వాష్రూమ్కి వెళ్ళాలన్నా అదే తీసుకెళ్తుంది. రే, నేనేదో సరదాగా అన్నాను రా. ఉరేసుకుని అక్క కనిపిస్తే సారీ చెప్పండి రా. అక్క ఎక్కడ ఎందుకు ఉంటుందిరా? మరి ఎక్కడ ఉంటుందిరా? లోపల తీసుకెళ్ళింది కదరా, అక్కడే ఎక్కడ ఉంటుంది చూడు. అరే, మేమంతా మా లైఫ్లో స్టోరీ చెప్తే నువ్వు తొక్కల సినిమా స్టోరీ చెప్తావురా? లేదురా, ఇది నిజంగా నా లైఫ్లో జరిగిన స్టోరీయే. మాకు తెలియకుండా నువ్వు రూమ్ ఎప్పుడు మారావురా? కథలు చెప్తున్నావా? అన్నీ సర్లే కానీ ఈ దయ్యాలేంట్రా? ఏంటి దయ్యాలు ఎక్కడున్నాయిరా అసలు? ఉన్నాయిరా. అవునా? ఏదిలో ఒకసారి రమ్మను, సెకండ్ ఇస్తాను.
దయ్యాలేవు భూతాలు లేవు, సినిమాలు డబ్బుల కోసం తీసేయడము, దయ్యాన్ని ఇక్కడ చూసి అక్కడ చూసా అని వీళ్ళు అనేయడం. అప్డేట్ బ్రో. అవి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇక్కడే ఎక్కడో రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి, ఎందుకు రెచ్చగొడతారు? నీలాంటి వాళ్ళ వల్లే వీడి ఈ స్టోరీ చెప్పి తప్పించుకుంటున్నాడు. నువ్వు స్టోరీ చెప్పరా, లేకపోతే దయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేయి. మళ్ళీ తప్పదా? తప్పదు. రేయ్ నేను ప్రూవ్ చేస్తా. మళ్ళీ తర్వాత నేను ఏమన్నా అంటే బాగో చెప్తున్నాను. ఈడేంట్రా నిజంగానే దయ్యాన్ని పాకెట్లో పెట్టుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తప్పదా? తప్పదు. సరే చెప్తానండి. అరే సంతోష్, నీకేదో ఫోన్ వస్తున్నట్టు చూడు. చూడరా వీడా, పక్కనే ఉండి ఫోన్ చేస్తున్నాడా? హ్యాపీ బర్త్డే మావా. ఆఫీస్లో లేట్ అయిందిరా, అందుకే ఆన్ ది వే వచ్చేస్తా. స్పైసీ రెస్టారెంట్ నుంచి నీకు ఇష్టం బిర్యానీ తీసుకొస్తా. ఎందుకురా పక్కనే ఉండి ఇన్ని కథలు చెప్తున్నావు? ఎందుకు ఇన్ని స్టోరీలు చెప్తున్నావు? స్టోరీలు పక్కన అప్పుడే అంత ఎక్కేసిందేంట్రా? సరే వస్తానుండు. ఎక్కడరా వీడా? ఇక్కడే ఉన్నాడు కదరా. మరి వీడు ఫోన్ ఎట్ట చేశాడ్రా? స్పైసీ అంటాడు, బిర్యానీ అంటాడు. రేయ్ ఆటలాడిన చాలు, ఇంకా ఆపు నువ్వు. లహరి ఎందుకని మంచిదో సార్ కాల్ చేయి. ఆహా, వీడియో కాల్ చేయి. వీడియో కాల్ చేయి. ఏంటే 10 నిమిషాల్లో వచ్చేస్తాం కదా, ఎందుకు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తున్నారు? రేయ్ ఇంతవరకు ఇక్కడే ఉన్నావు కదరా, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడే ఉన్నానే, ఇదిగో స్పైసీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాను. నేను వచ్చేస్తానులే, ఫోన్ పెట్టి. వాడన్ని కథలు చేస్తున్నాడు, మీరు ఆపండి ఫస్ట్. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న. హ్యాపీ బర్త్డే రా. ఏంట్రా దొరికేసాడు, దొరికేసాడు. పట్టుకోండి, పట్టుకోండి. ఆగండ్రా, వదలండ్రా. ఏమైంది దీనికి? ఆపే, ఎందుకలా తిడుతున్నావు? మా అమ్మ చెప్పింది దయ్యం వచ్చినప్పుడు చీపురు చెప్పు పట్టుకొని బూతులు తిట్టమని. ఇంతకీ దయ్యాలు ఎక్కడున్నా ఇక్కడ? నువ్వే నువ్వే. నేను దయ్యమేంట్రా? రేయ్ హారర్ సినిమా కూడా ఒక్కడనే చూడు, నేను దయ్యమేంట్రా? ఏం మాట్లాడుతున్నారా? రేయ్ నువ్వు దయ్యం వదలండ్రా. రేయ్ ఇప్పుడు సరే ఏం చేయాలో చెప్పు. మేమేం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, దానికి ఆన్సర్ చెప్పు. సరే అడగండి. అడుగు. మనం పనిచేసే కంపెనీ పేరు చెప్పు. ఇన్ఫోసిస్. చాలా ఈజీ క్వశ్చన్ రా. మనం రెగ్యులర్ గా ఎక్కడి నుంచి మందు తెచ్చుకుంటాం? కేకేడిరా. కేకిడి అంటే ఏంట్రా? కదిలి వచ్చిన కనకదుర్గ వైన్స్. అది కూడా చాలా ఈజీ క్వశ్చన్ రా. అయితే నువ్వే అడుగు. సరే, మనిద్దరం ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను? ఒక నిమిషం. అబ్బా ఎలా గుర్తుంటది? ఫస్ట్ టైం వేసుకున్న డ్రెస్ ఎలా గుర్తుంటది? చెప్పా కదా వీడి దయ్యమని. నేను దయ్యమేంట్రా? దీన్ని చంపేస్తే అప్పుడు నేను దయ్యం కాదని ప్రూవ్ అవుతుంది. వదలండి. రేయ్ వీడు మన రాకేష్ ఏమోరా, ఇందాక ఆఫీస్ వచ్చినప్పుడు కూడా సేమ్ షర్ట్ వేసుకున్నాడు. రే అవునరా, రే ప్లీజ్ రా, వదలండి రా. రే దయ్యంకి డ్రెస్ మార్చుకోవడం ఒక లెక్కనే. రే ఈ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయిందిరా బాబు, నేనేం చేయలేను ఇప్పుడు. నువ్వు మా రాకేష్వేనా? ప్రామిస్ చెయ్యి. ప్రామిసే. నిజంగానా? మీ దయాల సంఘం మీద ఒట్టే చెప్పు. రే వదలరా, మా దెయ్యాల సంఘం ఏంటే? సరే దెయ్యాల సంఘం మీద ప్రామిస్, నేను మీ రాకేష్ నేరా. వదలండి. రే ఇప్పుడు చెప్పండి రా, అసలు ఏమైంది? ఏమైందంటే ఏంటి బా ఇంత లేటు? అదా పిల్లలు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చొచ్చా. అబ్బో, అది నా తల మీద కొట్టి హాయ్ కూడా చెప్పిందిరా నాకు. ఎంత మజా చేసింది అనుకున్నా మందు తాగుతూ. ఇంత జరిగిందా? అసలైనా దెయ్యం ఎందుకు వచ్చింది? అంతా వీడి వల్లనే. ఎక్సైట్మెంట్ అన్నాడు, అది వచ్చి చచ్చింది. వచ్చి చావలేదు. ఒక నిమిషం ఉండరా, ఎక్కడికి చెప్పొస్తా. అది అరిచిన అరుపులకే చచ్చిపోయాం. ఆల్రెడీ చచ్చిపోయాంగా. సర్లే, ప్రతిసార్లా కాకుండా ఈసారి ఇటు బర్త్డేకి మంచి ఎక్సైట్మెంట్ దొరికింది. రే ఎక్సైట్మెంట్ ఏంట్రా? దయ్యానికి పక్క నుండి మందు పోసారా, తలుచుకుంటేనే వణుకొస్తుంది. జీవితంలో మందు తాగని. నిజమా? పోలేరా, రెగ్యులర్ గా కాకుండా ఈసారి ఇటు బర్త్డే మంచి గ్రాండ్ గా జరిగింది. దయ్యం చెప్పింది దానికదే అనుకుంటా బా. కొట్టలేదు తిట్టలేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్సైట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇడికి మంచి టైమింగ్ ఉందిరా. టైం చూసా పొట్టుదంతా ఇడికి సెట్ చేసి. ఓకే. అట్లాంటప్పుడు కరెంట్ ఎందుకు తీసింది? ఇందాక వస్తూనే చూసా, మన ఏరియాలో ఎక్కడ కరెంట్ లేదు. అవునా? ఇంత చేసిన దానికి కరెంట్ తీయడం ఒక లెక్క? అసలు నేనైతే ఫుల్ భయంతో చచ్చిపోయా. అది అరిచిన అరుపుకి నేను వచ్చి ఇక్కడ పడ్డాను, పైగా భయపెట్టానంట.
అయినా మనకున్నంత మానవత్వం ఇప్పుడు మనుషులకు ఉండట్లేదురా. మరి రే నువ్వు రాకపోతే రాలేనని చెప్పు, నీకోసం ఎవరు చావట్లేదు ఇక్కడ. అంతేగాని మా మీద ప్రేమతో దాన్ని మాత్రం నీ ప్లేస్ ఫిల్ చేయమని పంపికరా ప్లీజ్. సర్లేరా, బా తాగిందంతా దిగిపోయిందిరా, ఇంకో రౌండ్ వేయాల్సిందే. పక్కా వేయాల్సిందే. సరే మీరు వెళ్ళండి, మేము కాసేపు తర్వాత వస్తాం. పదండ్రా. బర్త్డే పార్టీ మాత్రం అదిరిపోవాలరా. ఎందుకని అందేది ఇంకెక్కడా దయ్యమనగానే పారిపోయింది. సర్లేరా, అన్నీ దెయ్యాలిగానా? నాకు చెప్పరా స్టోరీస్. ఇప్పుడంటే కష్టమేలే బావా. లహరి పార్టీ అయ్యాక మీ ఇంటికే వెళ్దాం. అరే మీరు తొందరగా కానిస్తే వెళ్దాం రా.